అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రమూలాలపై పోలీస్ శాఖ అప్రమత్తమైంది. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అరెస్ట్ చేసిన అబూబకర్ సిద్దికీ, మహమ్మద్ అలీతో ఎవరెవరికి సంబంధాలున్నాయి, మందుగుండు సామాగ్రి ఎక్కడి నుంచి తెచ్చారు అనే దానిపై పోలీస్ శాఖ రహస్యంగా విచారణ చేస్తోంది. 30 ఏళ్లుగా రాయచోటిలో మకాం వేసి తీవ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నా పసిగట్టలేకపోవడం పోలీసుల వైఫల్యానికి నిదర్శనం అనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో చోటు చేసుకున్న వరుస బాంబు పేలుళ్ల కేసుల్లో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు అబూబకర్ సిద్దికీ, మహమ్మద్ అలీని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు రాయచోటిలో అరెస్టు చేయడం స్థానికంగా ఉలికిపాటుకు గురిచేసింది. 30 ఏళ్ల పాటు రాయచోటిలో మకాం వేసిన ఉగ్ర సోదరులు ఏడాదికోసారి ఇళ్లు మారుస్తూ తమ కార్యకలాపాలు కొనసాగించినట్లు విచారణలో తేలింది. రాయచోటిలో ముస్లింలు అధికంగా ఉండే కొత్తపల్లి ఉర్దూ హైస్కూల్ ఎదురుగానే అబూబకర్ సిద్దికీ 2 అంతస్తుల ఇళ్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. భార్యతో కలిసి ఉండే సిద్దికీ ఒక అంతస్తులో కాపురముంటూ మరో ఫ్లోర్లో మందుగుండు సామాగ్రి, ఇతర పేలుడు పదార్థాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు భద్రపరిచినట్లు తెలుస్తోంది. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇంట్లో పంచనామా చేసినప్పుడు తీవ్రవాద కార్యకలాపాల పుస్తకాలు, అమ్మోనియం నైట్రేట్ లభ్యమైనట్లు సమాచారం. వాటన్నింటినీ 3 ఆటోల్లో జిల్లా పోలీస్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అబూబకర్ ఇంట్లో బకెట్ బాంబును కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. దాన్ని తాజాగానే తయారు చేసినట్లుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దాన్ని నిర్వీర్యం చేయడానికి సాంకేతిక బృందాన్ని రప్పించినట్లు సమాచారం. అబూబకర్ సిద్దికీ ఇంటికి ఆన్లైన్లో పార్సిల్ వచ్చేవని స్థానికులు చెబుతున్నారు. సిద్దికీ ఇంటి సమీపంలోనే ఉంటోన్న ఆయన సోదరుడు మహమ్మద్ అలీ చీరల దుకాణం కూడా నిర్వహిస్తున్నాడు. సిద్దికీ సుండుపల్లి మండలంలో పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకోగా, మహమ్మద్ అలీ కూడా రాయచోటిలో మరో పేదింటి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అయితే ఈ 2 కుటుంబాలు ఇరుగు పొరుగుతో పెద్దగా మాట్లాడేవారు కాదని, ఎప్పుడూ తలుపులు తీసేవారు కాదని స్థానికులు చెబుతున్నారు. దాదాపు 30 ఏళ్లుగా ఇక్కడ ఉన్నారంటే ఎంత రహస్యంగా ఉన్నారో పకడ్బందీగా వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూడా సహకరించే వాళ్ళు ఉంటారు. తెలిసి సహకరించినా, తెలియక సహకరించినా, వేరే అభిమానాలతో ఏదైనా సహకరించినా అది దేశ భద్రతకి, వ్యక్తిగత జీవితానికి ముప్పు వాటిల్తుంది. కాబట్టి ప్రభుత్వాల కంటే ముందు కొత్త వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆశ్రయం ఇవ్వద్దు. ఇటువంటి ఆధారాలు దొరకకుండా ఇన్నేళ్లు ఉండడం అనేది ఆశ్చర్యానికి గురి అవుతున్నాం. హార్ట్ సర్చ్ అని చేస్తారు, అది ఖచ్చితంగా చేయాలి. ఈ ఉగ్రవాదులు ఇప్పటికీ రాయచోటిలో దాదాపు 200 మందికి పైగా శిక్షణ ఇస్తున్నారని మాకు వినికిడి వచ్చినది. కాబట్టి ఇప్పటికైనా పోలీసు వారు దీని మీద విచారించి తగిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఉగ్ర కలకలంతో అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. సిద్దికీ, అలీతో ఎవరెవరికి సంబంధాలున్నాయనేది ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఆరా తీస్తున్నారు. తమిళనాడు నుంచి వచ్చిన వారికి తొలుత ఎవరు ఆశ్రయం ఇచ్చారో పసిగట్టే పనిలో ఉన్నారు. వీరికి పెళ్లి సంబంధాలు కుదిర్చిందెవరో తెలుసుకునే క్రమంలో సుండుపల్లి మండలానికి చెందిన 2 మహిళలను, వారికి ఇళ్లు అద్దెకిచ్చిన యజమానులను ప్రశ్నించారు. ఉగ్ర సోదరులిద్దరూ రాయచోటి, సుండుపల్లి, గాలివీడి ప్రాంతాల్లో ఎక్కువగా సంచరించినట్లు గుర్తించిన పోలీసులు ఆయా ప్రాంతాల్లో సంబంధాలపై అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. సిద్దికీ, అలీ ఇద్దరు బాంబులు పేల్చడంలో సిద్ధాస్తులని భావిస్తోన్న పోలీసులు ఇటీవలి కాలంలో ఎక్కడైనా బాంబులు అమర్చారా అని ఆరా తీస్తున్నారు.